అంటే 'గేమ్ చేంజర్' పాన్ ఇండియా సినిమా కదా! అంటే కన్నడం, తమిళ్ థ్యాంక్ యూ. రిలీజ్. గేమ్ చేంజర్ గుర్తు చేసినందుకు. మొన్న 27th గేమ్ చేంజర్ 'జరగండి జరగండి' సాంగ్ రిలీజ్ చేసాం పాన్ ఇండియాలో. ఈజ్ మా 20 మిలియన్ క్రాస్ అయింది 3 లాంగ్వేజెస్ కలిపి. అండ్ నితిన్, హ్యాపీ బర్త్డే టు యూ. ఈరోజు నితిన్ది కూడా ఫస్ట్ లుక్ ఇచ్చాము తమ్ముడు. అండ్ ఈరోజే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ చేసి వస్తున్నాను, లవ్ మీ చేస్తున్నాను. ఈ వీక్ అంతా నాకు ఎలా ఉందంటే ఎటు చూసినా ఏందిరా ఇది, మా పిఆర్ వాళ్ళు సార్ కొంచెం ఇది స్పీడ్ బ్రేకర్ ఇవ్వండి సార్, ఇది అనౌన్స్మెంట్ ఇవ్వలేమంటే ఏది ఆపలేమయ్యా, అన్నీ ఇవ్వాల్సిందే, ప్లాన్ చేసుకుంటే ఇస్తురు అని ఇవ్వండి అని కంటిన్యూ చేసాం. ఈ రోజుతో నితిన్ బర్త్డేతో అయింది. ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ 5 days. అది రిలీజ్ అయిపోయిన తర్వాత ఓన్లీ లవ్ మీ ఒక 1 month. అంటే అది ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతుంది సార్? 'గేమ్ చేంజర్' ఎన్ని గేమ్ లాంగ్వేజ్? చేంజర్ ఇది ఆల్ లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజెస్ 5 లాంగ్వేజెస్, సౌత్ 4 అండ్ హిందీ. ఓకే. డేట్ ఏమైనా లాక్ అయిందా సార్? ఆల్మోస్ట్ లాక్ అయింది, బట్ డైరెక్టర్ చెప్పిన తర్వాతే అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ. 'బలగం' లాంటి ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా వస్తుంది కదా! సో రాజు గారిని ఏ విధంగా యూజ్ చేసుకున్నారు ఈ సినిమాకి? ఏంటి ఆయన సపోర్ట్ మీకు ఎలా వచ్చింది అసలుగా? అంటే ఐడియా దగ్గర నుంచి ఫస్ట్ ఆయనతోటే కదా ట్రావెల్ అయింది వాళ్ళందరూ. తర్వాత మాకు చెప్పాక నచ్చింది. సో యూనిక్నెస్ చూసుకొని ఆ యూనిక్నెస్ని బట్టి డిఆర్పిలో కాన్సెప్ట్ బేసే వెళ్తున్నాం కాబట్టి ఆ యూనిక్నెస్ మెయింటైన్ చేస్తూ చేస్తున్నాం. ఓకే. సార్ అంటే బడ్జెట్ ఇప్పుడు టాప్ టెక్నీషియన్స్తో వర్క్ చేస్తున్నారు కదా, స్క్రిప్ట్ డైరెక్టర్ కొత్త వాళ్ళే కానీ టాప్ టెక్నీషియన్స్తో వర్క్ చేస్తున్నారు కదా, బడ్జెట్ మార్కెట్ కంట్రోల్లో పెట్టుకుని చేశారా లేదంటే మార్కెట్ పర్లేదని? మార్కెట్ కంట్రోల్ 100%. ఇందాక చెప్పాను కదా, వీళ్ళు నన్ను ఒక బడ్జెట్ అడిగి లాక్ చేశారని. ఆల్మోస్ట్ ఒక 5% ఇంక్రీజ్ అయింది అంతే. వాళ్ళు అనుకున్న దాంట్లో ప్రాపర్గా అన్ని ఫైనల్ చేసి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, కాస్ట్ ఎన్ని రోజుల్లో తీయాలి అంత బాగా డిజైన్ చేసుకొని వాళ్ళన్న బడ్జెట్లో చేసి ఒక 5% వేరియేషన్లో కంప్లీట్ చేశారు. ఇట్స్ ఎ వెరీ కంఫర్టబుల్ ఎకానమిక్స్. ఇక కొడితే వాళ్ళకు జాక్పట్. నా కంట్రోల్ తప్పింది, వాళ్ళని తెచ్చుకోమంటున్నాను, అదే కదా.